సార్ ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంటే మనకి ఇండైరెక్ట్గా ఏమైనా హింట్ ఇస్తుందా, గోల్డ్ ప్రైస్ పెరగబోతుంది ఇప్పటి నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పేసి? అది ఆర్నమెంట్ అయినా కానీ ఇతర ఏ డిజిటల్ గోల్డ్ అయినా కానీ. షూర్ అండి. ఒక 7 పాయింట్స్ చెప్తాను, నేను 7 సైన్స్ చెప్తాను. ఎందుకు గవర్నమెంట్ మనకి ఇండైరెక్ట్గా సైన్స్ ఇస్తుంది, మీరు అనేది నిజమే. గవర్నమెంట్ ఇండైరెక్ట్గా మనకి సైన్స్ ఇస్తుంది. గోల్డ్ ప్రైజెస్ కానీ సిల్వర్ ప్రైజెస్ కానీ డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఇంకా ఎక్కువ పెరిగే స్కోప్ ఉందని చెప్పేసి చెప్తుంది. దానికి గల మెయిన్ రీజన్ అంటే 7 పాయింట్స్లో ఫస్ట్ రీజన్ ఏంటి అంటే, మన పెన్షన్ ఫండ్స్ ఉంటాయి కదా, మనం ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైతే ఉన్నాయో ఆ పెన్షన్ ఫండ్స్ ఉన్నాయి కదా, ఆ పెన్షన్ ఫండ్స్ యొక్క అమౌంట్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చేసింది. సో ఇది చాలా చిన్న రిఫార్మ్గా అందరూ చూస్తున్నారు. కాకపోతే ఎవరైతే ఇండస్ట్రీ పెన్షన్ ఫండ్స్ కానీ ఆ సైజ్ గురించి తెలిసిన వాళ్ళైతే చాలా పెద్ద రిఫార్మ్ ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు మనకున్న పెన్షన్ ఫండ్స్ ఈసీజీ లోనే ఇన్వెస్ట్ చేసేది. ఈ అంటే ఈక్విటీ, అండ్ సి అంటే కార్పొరేట్ డెట్, అండ్ జీ అంటే గవర్నమెంట్ బాండ్స్. ఈసీజీ వీటిలోనే ఇన్వెస్ట్మెంట్ చేసేది. కాకపోతే దీంట్లో అడిషనల్గా ఇప్పుడు కొత్త సి యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఏంటి అంటే కమోడిటీస్, దాంట్లో ప్రీషియస్ మెటల్స్, ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్. ఎందుకు అంటే ఇంతవరకు మనకున్న ఈక్విటీ మార్కెట్స్లోనే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుండే, కానీ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, మనకి జనరల్గా ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ డిమాండే కాకుండా ఈటీఎఫ్స్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ డిమాండ్ పెరిగే స్కోప్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే, సెకండ్ మేజర్ సైన్ ఏంటి అంటే, ఈ పెన్షన్ ఫండ్స్ యొక్క సైజ్ వచ్చేసి 16 లక్షల కోట్లు. ఓకే, 16 లక్షల కోట్లు మన ఇండియాలో. సో ఇంకొక బ్యూటీ ఆఫ్ దిస్ పెన్షన్ ఫండ్స్ ఏంటంటే, ఎవ్రీ మంత్ ఈ పెన్షన్ ఫండ్ పెరుగుతూనే ఉంటుందని తగ్గదు. అండ్ సేమ్ ఇదే ఈ పెన్షన్ ఫండ్ ఏదైతే అమౌంట్ ఉందో, ఈ పెరిగే ఫండ్, ఇది పెరిగేది తగ్గేది కాదు కదా, ఈ ఫండ్ గ్రాడ్యువల్గా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్లో కూడా డైవర్ట్ అవుతూ ఉంటుంది. అండ్ బిగినింగ్ చాలా చిన్న అమౌంట్తోనే వీళ్ళు రెస్ట్రిక్షన్స్తో స్టార్ట్ చేశారు. కాకపోతే హిస్టరీలో కానీ వేరే కంట్రీస్తో మనం కంపేర్ చేసి చూసుకుంటే ఈ చిన్న రిస్ట్రిక్షన్ ఏదైతుందో గ్రాడ్యువల్గా పెరుగుతుంది. అండ్ డౌన్ ద లైన్ నెక్స్ట్ 2 years కానీ 5 years కానీ ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ తీసేసి ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరగడం జరుగుతుంది. అండ్ జస్ట్ అజ్యూమ్ చేసుకోండి, ఒక 5% 10% ఆఫ్ దిస్ 16 lakh crore గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ జరిగితే, గోల్డ్ ప్రైజెస్ కానీ సిల్వర్ ప్రైజెస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఏ రేంజ్లో బుల్ రన్కి వెళ్తాయో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు.